మేమైతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కోయబోతున్నాం. చూడండి ఒకసారి 1 2 3 4 5 మొత్తం 5 ఉన్నాయి. 5లో 3 అయితే మనకి కోతకు వచ్చినాయి. ఇప్పుడు మనం దాన్ని హార్వెస్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇవి తయారైపోయినాయి. చూడండి ఇదిగో మెత్తగా ఉన్నాయి. ఇది మనం ఇప్పుడు కోసేసుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. దీంట్లో మేము ఒకసారి మీకు చూపిస్తాను. నైఫ్ ఏది? నైఫ్ చూడండి ఫ్రెండ్స్, మనం అయితే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి ఇదిగోండి, చూడండి ఇదిగో రెండో కాయ కూడా మనం కోస్తున్నాం. ఇదిగోండి ఇంకోటి కూడా కోస్తున్నాం. ఇది చిన్నదే, ఎదగలేదు. ఎందుకంటే మనకి ఫౌండేషన్ మనం గట్టిగా ఉండాలి. ఇది అయితే చిన్న బకెట్లో పెట్టాం కాబట్టి ఇలా ఉంది. దీన్ని కోస్తున్నాం. చూడండి ఒకసారి. డ్రాగన్ ఫ్రూట్ చూశారు కదా. ఇదిగోండి దీనికి మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి కాసినాయి ఇవన్నీ. ఇదిగోండి దీని ఫుల్ వీడియో, దీన్ని మొగ్గ నుంచి ఫ్లవర్ వరకు ఎలా వచ్చింది, మేము ఎలా తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇదంతా కూడా నేను ఫుల్ వీడియో ఉంటుంది నా ఛానల్లో. చూడండి ఫుల్ వీడియో ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి. ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలి తప్పకుండా. డ్రాగన్ ఫ్రూట్ వీడియో తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మనం డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు తీసుకున్నాం కదా, దాన్ని కట్ చేసి ఎలా ఉందో ఏంటని చూద్దాం. చూడండి బాయ్ ఫ్రెండ్స్, మనమైతే చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాం. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. అంత పింక్ అయిపోయింది. చూడండి, వావ్, మంచి పింక్ కలర్లో ఉంది. చూడండి నా చెయ్యి చూడండి ఎంత పింక్ అయిపోయిందో. దీంట్లో ఉన్న రసం కారిపోయింది మొత్తం. ఇప్పుడు మనం దీన్ని తీద్దాం. చూడండి ఇదిగోండి, చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా. చూడండి ఇదిగో పింక్ కలర్ అండి, ప్యూర్ పింక్. ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో పెట్టాను. దాంట్లో మొక్క నుంచి మొగ్గ వరకు, ఫ్లవర్ వరకు ఎలా వచ్చింది ఏంటన్నది తప్పకుండా చూడండి. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేయబోతున్నాం. చూడండి తప్పకుండా ఎలా ఉంటుంది ఏంటన్నది, టేస్ట్ ఎలా ఉంటుందని మా పిల్లలు కూడా చూడబోతున్నారు. సూపర్ ఫ్రెండ్స్. ఈ రాగిన గుడ్డు ఇంటికాడ వేసారు. కోత పెరిగి కొమ్మలు వచ్చి, గిల్లి కొడితే కొమ్మలు వచ్చాయి. ఇది రమ్ము ఫస్ట్లో లాగానే ఉన్నాయి, కానీ ఈ బలం తక్కువ అయ్యి డబ్బాలో పెడతాం వలన కొంతంతా ఈ బిరక కాపు 5 కాయలు దిగుతూ 10 కాయలు దిగినాయి. 5 కాయలు రాలిపోయి 5 నిలబడ్డాయి. కొంత నాశగా ఉంది. తింటా మాత్రం మందులేంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటున్నాయి. ఇది నిలగాడ వేసుకోవచ్చు. పెద్ద డబ్బాలు వేసుకుంటే ఇంకా కొమ్మలు దిగి ఇంకా పెద్దదయ్యి ఇంకా ఎక్కువ కాయలు కత్తది. కాయ కూడా లాగుంటుంది. దీనికి మాత్రం అందరూ కూడా ఇళ్ళకాడ వేసుకుని జాగ్రత్తగా పెంచుకుని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రెడ్ కలర్లో ఉంది, చాలా బాగున్నాయి. ఇదిగో ఎర్రగా ఉన్నాయి.